దిక్కు అంగన్వాడీ అమ్మలక్కలు రోజుకో తీర్ల నిరసన చేస్తంటే ఇప్పుడు గీళ్లు సుత రోజుకో తీర్ల నిరసన చెప్పుకుంటా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ను పరేషాన్ చేస్తుర్రు పోర్రి. ఓ వారం సంది రికాం లేకుండా నిరసనలు చేస్తున్నారు కదా ఆంధ్రాలో ఉన్న మున్సిపాలిటీ కార్మికులు. ఇక మొన్న గవర్నమెంట్ చర్చలకు వెళ్తే గంపెడ ఆశలతోని పోతే ఒట్టి చేత్తోని పంపి వాళ్ళ పని సున్నా చేసిరు కదా. దాని కొరకు కడప జిల్లా బద్వేలున్న మున్సిపల్ ఉద్యోగ కార్మికులు గిట్ల ఎరైటీగా ప్లాన్ చేసి పంగనామాలు పెట్టుకొని నిన్నటి దినం మంత్రుల బృందంతోని జరిగిన చర్చలు విఫలమైనందున జగనన్న కార్మికులకు ఇచ్చిన హామీలు గోవిందా గోవిందా అనుకుంటా గవర్నమెంట్ ఏమన్నా ఆడిపోసుకున్నారా ఇనుర్రి. కార్మికులకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు గోయిందా, జగనన్న మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు గోయిందా, పర్మనెంట్ గోయిందా, మున్సిపల్ కార్మికుల మాట ఇచ్చిన గోయిందా, సమాన పనికి సమాన వేతనం గోయిందా, బీఆర్సీ వేతనాలు గోయిందా, బీఆర్సీ వేతనాలు గోయిందా, కనీస వేతనం ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులు ఇచ్చిన మాట గోయిందా, ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాట గోయిందా, వేతనాలు గోయిందా, సిబ్బంది పెంపు గోయిందా, సిబ్బంది పెంపు గోయిందా, ఇంజనీరింగ్ కార్మికుల స్కిల్ వేతనాలు గోయిందా, ఇంజనీరింగ్ కార్మికుల స్కిల్ కార్మికుల ఉద్యోగ భద్రత గోయిందా, సమాన పనికి సమాన వేతనం గోయిందా, బీఆర్సీ మూల వేతనాలు గోయిందా, బీఆర్సీ మూల వేతనాలు గోయిందా, జగనన్న హామీలు గోయిందా, ముఖ్యమంత్రి గారు హామీలు గోయిందా, మున్సిపల్ కార్మికులకు తొలి సంతకం గోయిందా, ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు తొలి సంతకం గోయిందా, కోవిడ్ కార్మికుల సమస్యలు గోయిందా, కోవిడ్ కార్మికుల సమస్యలు గోయిందా, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ చనిపోయిన కార్మికుల ఎక్స్గ్రేషియా గోయిందా, చనిపోయిన కార్మికుల ఉద్యోగాలు గోయిందా, చనిపోయిన కార్మికుల ఉద్యోగాలు గోయిందా, 60 సంవత్సరాలు నిన్న కార్మికుల ఉద్యోగాలు గోయిందా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గోయిందా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గోయిందా, పెన్షన్ సౌకర్యం గోయిందా, పెన్షన్ సౌకర్యం గోయిందా, ఉద్యోగాల కల్పన గోయిందా, 60 సంవత్సరాలు నిండిన వారి పెన్షన్ గోయిందా, 60 సంవత్సరాలు నిండిన పెన్షన్ గోయిందా, సమాన పనికి సమాన వేతనం గోయిందా, పర్మనెంట్ గోయిందా, పర్మనెంట్ గోయిందా, కనీస వేతనాలు గోయిందా, కనీస వేతనాలు గోయిందా, గోయిందా. ఇంకో దిక్కు పల్నాడు జిల్లా నరసారావుపేటలో అధికార పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెత్త ఊడ్చిండు. ఇక మున్సిపల్ కార్మికులు సుత ధర్నాల ఉండుతోని ఈ ఎమ్మెల్యే సారు వాళ్ళ అనుచరులతోని కలిసి ఇట్లా రెండో రోజు మున్సిపల్ స్పెషల్ డ్రైవ్ లా పాల్గొని రోడ్లు క్లీన్ చేసే పని ముంగటేసుకున్నాడు. ఇంటికాడెప్పుడన్నా తిన్నపల్లెమన్న తీసిండో లేదో గాని ఇట్లా రోడ్ల మీద అందరేసిన చెత్తనైతే ఊడ్చిండు సారు. ఇంత కష్టపడే బదులు మీ ముఖ్యమంత్రి సార్ నొప్పించి వాళ్ళ సమస్యలు తీర్చితే మంచిది కదా సారు. ఒకటే మేము కోరేది, మీరు సమ్మె చేసుకుంటున్నారు, ప్రభుత్వంతో చర్చలుకుంటున్నారు, అవి రెండు మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. మీ పనికి మేము ఎక్కడ అంతరాయం రాలేదు, మా పనికి మీరు కూడా ఎక్కడ అంతరాయం రాలేదు. ఈరోజు కూడా చూసాం, కొన్ని రోడ్డు మీద ఉన్న డస్ట్బిన్లు దొల్లించే కార్యక్రమం చేయటం, వాటిని మెయిన్ రోడ్డు మీద పడేసే కార్యక్రమం చేయటం, ఇవన్నీ కూడా సరైన కార్యక్రమాలు కాదు. నిన్న ఆల్రెడీ కొంతమంది మీద కేసులు ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు కూడా యాక్షన్ తీసుకుంటాం. దీనిలో మొహమాటం ఏం లేదు, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరైతే తప్పు చేస్తున్నారో. ఎందుకంటే మీకు అంతరాయం చేయటం లేదు, మేము మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. పట్టణాన్ని శుభ్రంగా ఉంచే కార్యక్రమం కూడా మున్సిపాలిటీ బాధ్యత, ప్రజాప్రతినిధులు మా బాధ్యత. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తించుకుంటాం. ఇస్కూల్లోకి పోయే పోరగాండ్లను గవర్నమెంట్ తోని కలిసి ఈ కంపెనీ వాళ్ళు మోసం చేస్తురని ఏఐఎస్ఎఫ్ సంఘపోళ్ళు చూడుర్రి ఏం చేసిర్రో. అగో గిట్ల ఆఫీసులకు సొర్రబడి అక్కడున్న కుర్చీలు అద్దాలు కనబడ్డట్టు పొట్టు చేస్తురు కదా. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం బైజూస్ కంపెనీతోని ఒప్పందం కుదుర్చుకొని విద్యార్థుల తల్లిదండ్రుల నెత్తిన అప్పుల భారాన్ని మోపిందని, అట్లనే బైజూస్ కంపెనీస్ నుంచి ట్యాబులు ఇచ్చిర్రో
ఆ పిల్లల తల్లిదండ్రుల చేత బైజూస్ కంపెనీ ప్రతినిధులు బజాజ్ కంపెనీ ఫైనాన్స్ పేరుతోని సంతకాలు చేయించుకున్నారు. తర్వాత బజాజ్ కంపెనీ వాళ్ళు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసే అవకాశం ఉందని, అందువల్ల ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నామని అప్పట్లోనే చెప్పిర్రు. దాని గురించి జనవరి మొదటి వారంలా ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించినా పట్టించుకోలేదు గవర్నమెంట్. ఇక ఇయాల గిట్లా సడన్ గా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్రంలో ఉన్న ముఖ్య కేంద్రాలైన తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు జిల్లా నంద్యాలలో ఉన్న బైజూస్ కార్యాలయాన్ని దొరకబట్టి ఒకటేసారి గిట్లా పొట్టు చేసిర్రు. మీకు ఇది ఇండివిజువల్ కాదు కాదు, మీ ఆ ఇంట్లోకి వస్తే మీరు మీకు ఇండివిజువల్ ఆస్తి కాదు. ఒక సంస్థ రాష్ట్రంలో వేలాది వందలాది కోట్ల రూపాయలు మోసం చేస్తా ఉంది. If you have the proofs, you go to the court and do the necessary things. Political. It is not the way. Okay. It is not at all the way. My way is education. మనకి ఒక law ఉందండి. My political party, my way is education. See, my way is education. My organization, my party, state council bill work, my only an education. Sir, ఒకటి సరియట్లేదు. See, మా దగ్గర రూల్స్ మీవి, మా రూల్స్ మావి. మీ సార్ మీరు మీరంతా లా తర్వాత law గురించి మాట్లాడండి. విద్యార్థుల్ని మోసం చేస్తున్న బయట సంస్థ తక్షణమే మూసివేయాలి. విద్యార్థులు మోసం చేస్తున్న బయట సంస్థ తక్షణమే మూసివేయాలి. వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటా ఎమ్మటే బైజూస్ కంపెనీ ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తానంటే పోలీసులు వచ్చి అరెస్టు చేసి స్టేషన్ కు దోల్కపోయిర్రు. అయినా గానీ ఈ బైజూస్ వాళ్ళ మీద ఎప్పుడు ఏదో ఒక ఎలిగేషన్ అయితే అత్తనే ఉన్నది పోర్రి. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండుర్రి. మీరు గిట్ల గవర్నమెంట్ ఫ్రీగా బాబులు ఇచ్చింది అని సంబరపడకుండా ఎక్కడన్నా సంతకాలు చేసిర్రా చూసుకోర్రు ఒకసారి.